హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దాబా స్టైల్ ఆలు మటర్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్లో ఆనియన్, టొమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసి నీళ్లు వేయకుండా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక పక్కన ఆలు మరియు బఠానీ నేను బాయిల్ చేయడానికి పెట్టాను. ఒక బౌల్లో తగినంత కారం, పసుపు, గరం మసాలా వేసి కొద్దిగా అంటే పేస్ట్ లాగా కాకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా ఉండేలాగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీకి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగ అండ్ షాజీరా అండ్ ఈ 3 వేసి బాగా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా కలిపి పెట్టుకున్న చిల్లీ పౌడర్, పసుపు మరి గరం మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ మరి ఆ పేస్ట్ అంతా కలిసేలాగా ఉడికిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, టొమాటో, చిల్లీ వేసి పేస్ట్ చేసుకున్నాం మిక్సీ జార్లో, దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అస్సలు వాటర్ అన్నదే యాడ్ చేయొద్దు. నేను తర్వాత ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను. ఈ ఆయిల్లో ఈ పచ్చి వాసన అనేది పోయేంత వరకు బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడకబెట్టండి. తొందరగా పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత పైకి ఇట్లా ఆయిల్ వచ్చింది అంటే పచ్చితనం పోయి మంచిగా ఉడికింది అన్నట్టుగా. అండ్ తర్వాత ఉడకబెట్టిన బఠానీలు అండ్ ఆలు ఉంటుంది కదా ఉడకబెట్టినవి, రెండిటిని వేసి బాగా కలుపుకోవాలి. స్టిల్ ఇప్పటికీ నేను ఇందులో నీళ్ళు వేయలేదు. నీళ్ళు వేయకుండానే ఉడకబెట్టుకోవాలి. అండ్ తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. మీకేమన్నా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ వేసుకోండి. నాకు కొద్దిగా లిక్విడ్ టైప్ కావాలి కాబట్టి కొద్దిగా వేసేసాను. వేసి బాగా ఉడకబెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.